యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మహాశివరాత్రి రాబోతోంది. అయితే ఆ రోజున మనం ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే ఆ శివయ్యని ప్రసన్నం చేసుకోవచ్చో తెలియజేయండి. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. 366 రోజులు, 11 మాస శివరాత్రులు, ఒక మహాశివరాత్రి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఒక 80 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉత్పన్నమైంది. 80 సంవత్సరాల తర్వాత అది కూడా మనకు ప్రతి సంవత్సరము కూడా ఆ శివరాత్రి వస్తున్నప్పుడు మనకు అష్టభైరవులు అని చెప్పి ఉంటారు శివగణాలు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భైరవుడితో ఆయన కలిసి వెళ్తూ ఉంటాడు. అలా ప్రతి ఒక్క భైరవుడు 8 సార్లు సర్క్యులేషన్ అవుతుంది. ఆ సర్క్యులేషన్ అయిన తర్వాత చివరిగా ఏదైతే వస్తుందో అది 85గా మనం తీసుకోవాలి. అంటే 10 సార్లు ఆవృత్తి జరుగుతుంది. జరిగినప్పుడు ఒక్కొక్క సంహార భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, క్రోధన భైరవుడు, వీళ్ళు మొత్తం 8 మంది ఉంటారు. 8 మంది ఒక్కొక్క శివరాత్రికి ఒక్కొక్కళ్ళు జనరేట్ అవుతూ ఉంటారు. అలా వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క భైరవుడు వచ్చినప్పుడు మనం చేసేటువంటి పాపాలకి వాటికి కొన్ని రకాల విపత్తుల్ని మనకు సృష్టిస్తూ ఉంటాడు. అలా మనము ఒక 18 సంవత్సరాల క్రితం ఒక విపత్తుని చూసాం. అలా ఇంకొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు కొన్ని విపత్తులను అలా చూసుకుంటూ వచ్చాం. అలాగే ఖచ్చితంగా 34 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే ఉప్పెను కూడా ఒకటి చూసాం. ఇవన్నీ వస్తున్నప్పుడు ఏ భైరవులతోటి ఈశ్వరుడు వచ్చి ఉంటాడో దాన్ని బట్టి అవి మనకు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అలా ఇప్పుడు మనకు వచ్చినటువంటిది సంహార భైరవం. ఆ భైరవుడి పేరు సంహార భైరవం. సంహారం అంటే పేరులోనే సంహరించడం అని ఉంది. అంటే దానివల్ల ఎటువంటివి వస్తుంటాయి? ఈశ్వరుడు కూడా కాలాగ్ని రుద్ర రూపడై వస్తున్నాడమ్మా ఇప్పుడు కోపంతో. చాలా చాలా అంటే కొంచెం కూడా కాదు, మితి మీరినటువంటి ఆవేశ క్రోధోదగ్ధుడై ఉన్నాడు ఈశ్వరుడు. ఎందుకనండి? దానికి తోడు సంహార భైరవుడు సహా దీంతో ఆయన మున్ముందుకు రావాలా వద్దా అనే ఉద్దేశంలో ఆగి ఉన్నాడు. ఎందువలనంటే మనం చేసేటువంటి పనులే ప్రతిసారి ఏదో ఒక రకంగా జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అన్నట్టుగా భగవంతుడు కరుణించుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఎంత కరుణించుకుంటూ వస్తున్నప్పటికీ కూడా మనం చేసేటువంటివి కొన్ని ఎక్కడ ఆగట్ల. ఈ శివరాత్రి స్వతహాగా మనం గమనించి ఉంటాం. శివరాత్రి అయ్యేంత వరకు కూడా మనకు చలి బాగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా చూస్తుంటే చలి అనేటువంటి వాతావరణం ఎక్కడా లేదు. ఎండలు స్టార్ట్ అయిపోయి మామూలుగా ఉండేదానికన్నా చాలా ఎక్కువగా ఎండలు కూడా బాగా ఎక్కువైనాయి. అగ్నిరుద్రుడు అన్నాం కదా, కాలాగ్ని రుద్రుడు అని చెప్పి ఆ అగ్ని అనేటువంటిది ఆయన ప్రజ్వలింపజేస్తున్నాడు ఇప్పటి నుంచి. పూర్వం కూడా చెప్పుకున్నాం, శివరాత్రి తర్వాత షష్టగ్రహ కూటమి వస్తుంది. మనం చేసుకునేటువంటి వాటికి తరచూ అగ్ని ప్రమాదాలు భారీగా మనం చూస్తూనే ఉంటామని చెప్పుకున్నాము. గత 4-5 రోజులుగా కొన్ని మనం చూస్తూనే ఉన్నాము. విపరీతమైనటువంటి క్రోధంలో ఈశ్వరుడు తృతీయ నేత్రం తెరవాలా వద్దా అనేటువంటి స్థితిలో సంహార భైరవ మూర్తితో సిద్ధంగా ఉన్నారు. ఆ ఒక్క స్థితి మనకి వద్దు. షష్టగ్రహ కూటమి నుంచి మనకు ఎవరికి కూడా ఏమాత్రము అనర్థాలు జరగకుండా ఉండాలి అనుకుంటే శివరాత్రికి 8 రోజుల ముందు నుంచే ఈశ్వర ధ్యానం మొదలుపెట్టి చేసుకోవాలి. ఆయన్ని ప్రసన్నత చేసుకోవాలి. ఎందువల్లనంటే మనము ఆయన పిల్లలమే. తున్నటువంటి కొన్ని పనులకు చూశాడు ఉపేక్షించాడు. ఇక ఉపేక్షించడం కూడా కరెక్ట్ కాదు. ఒక్కసారి వీళ్ళకి ఒక బాధ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో గట్టిగా చూపిస్తే మాత్రమే
వీరిలో మరీ ఒక్కసారి మానవత్వం అనేటువంటిది పొంగడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక క్రూరాతి క్రూరమైన చర్యలకు వీళ్ళకి ఇంకా దిగజారుతున్నారు అనేటువంటిది భగవంతుడుకు ఇదైంది. ఉమ్, అది తెలుసు కాబట్టే ఆయన తృతీయ నేత్రం తెరిస్తే మనం ఎవరము కూడా భరించలేం, భస్మం అయిపోతాం. ఉమ్, కాబట్టి మన పోటీ వాళ్ళం ఆయన శాంతించదగ్గ వాళ్ళం కాదు, మన వల్ల కాదు, మనం చేయలేం. ఉమ్, కనుక 144 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఆ కుంభమేళని ఆ ప్రయాగరాజులో కోట్ల మంది అఘోరులు, నాగసాధువులు, ఉమ్, వీరందరూ కూడా రుద్రరూపులే. ఉమ్, అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. వీరందరూ కూడా రుద్రరూపులు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. కుంభమేళ అనంతరం ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా ఎవరికీ తెలియదు. ఆ రకంగా రుద్రుడే అనేక రూపాలు ధరించి రుద్రనామస్మరణం చేసుకుంటూ హర 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 అనుకుంటూ, ఆ హర అంటే ఎన్నో రకాల దోషాలను తొలగించేటువంటిది. ఉమ్, ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతమంది మన వాళ్ళు ఉన్నారో తెలియదు, కానీ మన దేశంలోనే 100 కోట్ల పైన ఉన్నారుగా. ఇంతమంది 100 కోట్ల మంది రోజు కొన్ని కోట్ల తప్పులు చేస్తూనే ఉన్నారు. ఆ ఒక తప్పుకి ఫలితంగా ప్రాయశ్చిత్తం చాలా పెద్దదిగా వచ్చే స్థితిని కూడా మరల మనయందు జాలితో అంతమంది రుద్రరూపులతోటి ఆ రుద్ర శబ్దాన్ని నామస్మరణ చేయించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఆ గంగలో మునిగినట్లయితే ఆ పాపాలు పోతాయి, కాస్తైనా వాళ్ళకి పుణ్యం లభ్యమవుతుంది అనే ఒక ఉద్దేశంతో కొన్ని ప్రణాళికలు ఈశ్వరుడై సృష్టించడం కూడా జరిగింది. అయినా మనం ఎక్కడ మన ఒక బుద్ధిని, మన ఆలోచనని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. మొన్న కూడా జరిగింది కదా తూపులాట, అవును. అమావాస్య రోజు నాడు. ఉమ్, దానికి 2-3 అడిగారు, అమావాస్య కీడు కదండి, కీడు జరిగింది కదండి అన్నారు. అవును. ప్రపంచంలో ఒక మనిషికి మించిన కీడు ఎవరూ లేరు. ఉమ్, కీడు అంటే మనిషి నుంచే వస్తుంది కీడు, పశువుల నుంచి కీడు రాదు కదండి. పశువునైనా హింసిస్తే అది మనల్ని ఇబ్బంది పెడుతుంది, హింసించకపోతే అదేమి ఇబ్బంది పెట్టదు. అలా ఆ కీడు అనేటువంటిది, కీడుకు మూలకారకుడు ప్రధానం మనిషే. ఆ బారిగేట్లు దూకి ఇవన్నీ చేయడం బట్టి అంతమంది ఇబ్బందులు పడ్డారు. అంటే ఎక్కడికి వెళ్ళినా మన బుద్ధి మనం మార్చుకోవట్లా. ఉమ్, ఆ 46 రోజుల్లో ఎప్పుడు మునిగినా అందులోనే మునుగుతాం. అవును. సంవత్సరాంతం ఆ పుష్కరిణిలో ఆ భగవంతుడు ఉంటూనే ఉంటాడు. ఉమ్, ఎప్పుడు మునిగినా ఆ పుణ్యమే వస్తూ ఉంటుంది. కానీ అదే సమయంలో మునిగితే మనకు పుణ్యం వచ్చేస్తుంది, లేదంటే పాపం వచ్చేస్తుంది చెప్పి దూకి నానా అంటే పుణ్యస్థలాన్ని కూడా పాపంగా చేసేసి ఒక హైందవ ధర్మంలో ఉండేటువంటి దాన్ని కూడా ఇబ్బంది పెట్టేసే ప్రయత్నాలు చేశారు. ఉమ్, ఇటువంటి వాటిలన్నిటి నుంచి మనం బయటపడాలి, ఈ పాపాలు మనకు తగలకుండా ఉండాలంటే 80 సంవత్సరాలు, 80 అంటే కాలచక్రం అమ్మ, ఉమ్, కాల చక్రం. చక్రం. ఇలా 8 ఇలా రాస్తే 10 సార్లు ఎక్కడ మొదలు పెట్టాము ఎక్కడ చివరో మనం చెప్పలేం, అవును. అలా ఉంటుంది. ఆ కాలచక్రం అనేటువంటిది గమనము మరలా పోయిన చోటికి మనం వెళ్ళేటువంటి స్థితి వస్తుంది. ఏదైతే అక్కడ కోల్పోయామో అక్కడికే వెతుక్కునేటువంటి స్థితి వస్తుంది. 80 సంవత్సరాలు దాటిందంటే 80 అంటే 83 ఇంచుమించుగా. ఉమ్, అంటే మనకు కూడా ఇందులో సహస్ర చంద్ర దర్శనము అని అంటారమ్మ. ఉమ్, ఎంత యోగము అని అంటే సహస్ర చంద్ర దర్శనం అంటే ఒక మనిషికి 83 సంవత్సరాలు వస్తే 1000 పౌర్ణములు చూసిన వాడు అవుతాడు. ఓకే. ఆ 1000 పౌర్ణములు చూసినందుకు గాను సహస్ర చంద్ర దర్శన శాంతి అనేటువంటిది ఉంటుంది. ఆహా. చేయించాలా అది? చేయించాలి ఓకే. ప్రతి మనిషికి మామూలుగా. అదే విషయంలో రోహిణి హస్తాశ్రవణం అనేటువంటిది చంద్ర నక్షత్రాలు, ఉమ్, రోహిణి హస్త శ్రవణం శ్రవణం. చంద్ర నక్షత్రాలు. మనకు శివరాత్రి కూడా ఆ నక్షత్రంలో, చంద్ర నక్షత్రంలోనే శివరాత్రి రావటం అనేటువంటిది ఎంతో పెద్ద అనర్థం జరగాల్సినటువంటి చోట అంతతో మనకు నిర్వీర్యమవుతున్నటువంటి మనకు అర్థమవుతుంది అక్కడ. కనుక 8 రోజుల ముందు నుంచి ఉమ్, అంటే అష్టమి నుంచి మొదలుకొని సుమారుగా ప్రతి ఒక్కరూ ఈశ్వర ధ్యానం చేసుకుంటూ శివరాత్రి రోజు నాడు 24 గంటల సేపు ఈశ్వరుడికి ఎడతెరిపి లేకుండా ఉదకధార నీరు, ఆ నీటి ధార స్వామివారి మీద పడేటట్టుగా అభిషేకం చేసి తాపాన్ని ఉపశమనం చేయాలి. తాపం అంటే ఉగ్రం, కోపం, వేడి.
చాలా ఉగ్రంతో ఉన్నారు కాబట్టి ఆ వేడిని చల్లార్చే ప్రయత్నం మనం చేయగలగాలి. ఉమ్, తాపోపశమనార్థం అంటాము. ఓకే. తాపము అంటే ఆయన మహోగ్రుడై ఉన్నారు కాబట్టి మనం చేసేటువంటి పనులకి ఆయనే ఒక రకమైనటువంటి ఉగ్రంగా ఉన్నాడు అంటే ఆయనకి మించినటువంటి వాడు సంహార భైరవుడు. ఆగు అనే లోపల 100 మందిని చంపేస్తాడు ఈయన. ఉమ్, చూడు అంటే చూస్తే ఆగాల్సి వస్తుందిగా, చూస్తే ఆగాలి. ఆగాల్సి వస్తుంది, వింటే ఆపాల్సి వస్తుంది. కాబట్టి చూడ్డు వెండు ఆ పంచశూలం పట్టుకుంటాడు, అందరినీ తరుక్కుంటూ వెళ్ళిపోతాడు ఆయన. ఉమ్, ఆయన వెండు వినేలా ఈశ్వరుడు కూడా చెప్పడు. ఉమ్, ఎందుకని? ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తుంటే వింటున్నారా? ఎవరు వినట్లా. కాబట్టి వినేలా ఈశ్వరుడు కూడా చెప్పడు. ఉమ్, అశ్వత్థామహత కుంజర అన్నట్టుగా చెప్తాడు ఈయన కూడా శివుడు. విననట్టుగా, వినిపించకుండా ఉండేటట్టుగా. సంహార భైరవ ఆగు అంటాడు. ఈయనేమంటాడు? సంహారం అని మాత్రమే వింటాడు. ఆ, భైరవ రూపాన్ని దాల్చుని వింటాడు కావాల్సి వస్తే. ఇంకా మహోగ్రంగా వెళ్ళిపోతాడు. ఆ ఆగు అనేటువంటి ఆ అర్ధ సెకండ్ సమయంలో కొన్ని వేల మందిని సంహరించుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. ఉమ్, అంత ఉగ్రంలో వస్తున్నప్పుడు ఆయన మనం శాంతించాలి అంటే మహాశివరాత్రి రోజు నాడు అష్టభైరవుల్ని ఆవాహన చేసి సంహార భైరవుడికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి 24 గంటలు ఆ ఈశ్వరారాధన అలానే ధార నీరు పోస్తూ ఉన్నట్లయితే ఆయన శాంతించవయ్యా శంకర అన్నట్టుగా ఉమ్, శాంతించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తద్వారా నష్టం సంభవించక తప్పదు. ఉమ్, అంటే కొంచెంలో పోతుంది అది. ఉమ్, షష్ఠగ్రహ కూటమి ఉంది కదండి, దాని ప్రభావరీత్యా ఒక మోస్తరైతే ఆ ఒక గమనాన్ని చూపించక తప్పదు. ఓకే. అది కూడా మనం అర్థం చేసుకోలేకపోతే ఉగాది తర్వాత వచ్చేటువంటి దానికి ఊడ్చిపెట్టుకుపోవడం తప్పదమ్మా. ఉమ్, అంటే 80 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది అంటే 80 కదా, ఓ 100 ఏళ్ళు 10 200 ఏళ్ళు 300 ఏళ్ళు అంటే మళ్ళీ మనం చూడం కదా అనుకోవచ్చు. అవును. 80 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అది వస్తుంది అంటే మన తరాలను ఉంచుతుందో తీసుకెళ్ళిపోతుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే అంతటి మహోగ్రంలో ఉన్నది. ఉమ్, ఆ మృత్యు ఘోషలు మనకి వినిపిస్తూ ఉంటాయి, హాహాకారాలు మనం వింటూనే ఉన్నాం ఆల్రెడీ. సంబంధం లేకుండా చాలా దారుణాతి దారుణంగా మామూలుగా జరిగేటువంటి దానికన్నా ఒక 5-6 రెట్లు ఎక్కువగా ఈ మధ్యకాలంలో గత 10 రోజులుగా మృత్యుఘోషలు మనం వింటూనే ఉన్నాం. అంటే ఆయన ఆల్రెడీ ఆయన నడక ప్రారంభమైపోయింది. దాని యొక్క విశృంఖల విజృంభణం జరగకుండా ఆపగలగాలి అంటే అష్టమి నుంచి ప్రతి ఒక్క మనిషి ఈశ్వరుని ఆరాధన చేసుకుంటూ అర్చించుకుంటూ, తండ్రి మూడో కన్ను తెరిస్తే మేమేం కావాలి, మేం మానవులము, అజ్ఞానులం, మూఢులం, మా మీద ఒక మోస్తరి కనికరం చూపించు తండ్రి అని ఆయన వేడుకుంటూ ప్రతిరోజు ఈశ్వరారాధన చేసుకుంటూ శివరాత్రి వరకు వచ్చిన తర్వాత శివరాత్రి ఉదయం 26వ తారీఖు ఉదయం అష్టభైరవుల్ని ఆవాహన చేసి ప్రధానమూర్తిగా సంహార భైరవుల్ని ఆరాధన చేసుకొని ఈశ్వరుడికి ఇవాళ ఉదయం మనం 6 గంటలకు మొదలు పెడితే మర్నాడు ఉదయం 6 గంటల వరకు చేస్తూనే ఎడతెరిపి లేకుండా ఆ శివుడి నెత్తి మీద నీరు పడుతూనే ఉండాలి. ఒకవేళ మనం ఏదైనా ఒక పెద్ద దీంట్లో పెట్టాము, అది నిండిపోయినా సరే మన నుంచి మాత్రం ధార పడుతూనే ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆ ఈశ్వరుడు ఉండేటువంటి తాపాన్ని నుంచి ఉపశమనం పొందేటువంటి అవకాశం లభ్యమవ్వచ్చు. ఇంత ఉపశమనం పొందినా మనం ఎంతమంది క్షేమంగా ఉంటాం. కనుక శివరాత్రికి ఏం చెయ్యాలి అని అంటే ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలకి నిష్కృతిగా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి 8 రోజుల ముందు నుంచి ప్రయత్నం చెయ్యండి. కాదు నాకు తెలుసు నేనేం చేయాలి ఎలా చేయాలో రకరకాలుగా అనుకున్నామా, మనకు తెలిసేమో ఆయన చేసి చూపిస్తాడు. తర్వాత చూడవలసిన పరిస్థితి వస్తుంది. చెబితే వినకపోతే చెడితే చూడమంటుంటారు పెద్దలు. కాబట్టి ఎవరికైనా కోపం తెప్పించవచ్చు, కానీ ఆయన పేరే లయకారకుడు. లయము అంటే మొత్తాన్ని కూడా వినాశనం చేసేటువంటి వాడు, ఆ వినాశనాన్ని కూడా విధ్వంసం చేసేటువంటి వాడు. అన్నిట్లకి కర్త కర్మ క్రియ ఆయనే. కాబట్టి ఆ లయకారకుడుగా పేరొందినటువంటి ఆయనని స్తుతించి లయం అనేటువంటిది లేకుండా చూడు తండ్రి అనేటువంటి దాంట్లో 8 రోజుల పాటు నీ ప్రార్థనతోటి ఆయన్ని స్తుతిస్తూ ఆయన తాపాన్ని చల్లార్చే ప్రయత్నం చేయగలిగితే మనకి మనుగడ అనేటువంటి ఉంటుందమ్మా. అది పరిస్థితి.
గురుగారు ఇప్పటి వరకు చెప్పిందంతా బాగుంది. కానీ మళ్ళీ శివరాత్రి అంటేనే ఉపవాసం, జాగారం కదా! దాని గురించి కూడా 2 మాటలు. ఉపవాసం, జాగారం. జాగారం అంటాం వేరు. ఉపవాసంకి నేను పూర్తిగా విరుద్ధమమ్మా. ఎందుకని? ఎందుకంటే ఉపవాసము అనేటువంటిది రోజు మనం తినేటువంటి ఆహార పదార్థాల కన్నా మితంగా తక్కువగా తిని భగవంతుడికి దగ్గరగా ఉండాలి. హ్మ్. అది షుగర్ ఉంటుంది కొంతమందికి, ఇంకోటి ఇదో ఉంటాయి. నేను ఉపవాసం ఉంటాను, ఆరాధన చేస్తాను ఉంటారు. ఈ ఉపవాసం అనేటువంటి ఒక పిచ్చ పద్ధతి హ్మ్. బుద్ధి లేని అజ్ఞానం ఎవరో తీసుకొచ్చి పెట్టారు. ఉపహ అంటే తక్కువ, సమీపాన, హ్మ్. కొంచెం. హ్మ్. మనం రోజు 20 ఇడ్లీలు తింటాం అనుకుందాం. ఆ హ్మ్. రోజు 4 5 ఇడ్లీలు తిని భగవంతుడి దగ్గర కూర్చోవాలి. హ్మ్. అంతేగాని నేను ఏమీ తినను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఉపవాసము అని అంటే భగవంతుడికి సమీపంలో భగవంతుడికి దగ్గరగా ఉండి సేవ చేసుకునే భాగ్యాన్ని మనం పొందటం. మితంగా అమితంగా ఆహారం కనుక తీసుకున్నట్లయితే భగవంతుడి దగ్గర కూర్చుంటే మనకి నిద్ర వచ్చి ఇబ్బంది పడతాం. మితంగా ఆహారం తీసుకొని భగవంతుడు ధ్యానం చేసుకుంటూ ఆయన సేవలో ఆయన సేవ చేస్తూ ఆ భాగ్యాన్ని పొందటం కాదు, కూడదు. నేను ఉపవాసం చేస్తాను, టాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చిన నాకు పర్వాలేదు, నేను ఉపవాసం చేస్తాను అంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఉపవాసం అంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళటం కాదు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళకుండా మనల్ని కాపాడేటువంటి ఈశ్వరుడి దగ్గర కూర్చొని ధ్యానం చేసుకోవటం. కాబట్టి తక్కువగా హ్మ్. భుజించి ఎక్కువగా స్వామివారి దగ్గర కూర్చోవడం. ఓకే. ఉపవాసానికి మూలార్థం ఏమిటి అంటే మన ఇంట్లో భక్ష్య పదార్థములు అంటే పాన భక్ష్య పదార్థములు, తాగేటువంటి పదార్థాలు కానీ తినేటువంటి పదార్థాలు కానీ ఇవన్నీ కూడా సమృద్ధిగా 100 మందికి మనం ఇవ్వగలిగినటువంటి సమృద్ధిగా ఉంది కూడా మనం తినకపోవటము అంటే అంతటి దారిద్ర్యాన్ని మనం అనుభవించటం. కనుక అటువంటి శివరాత్రి రోజు అని అంటేనే ఆయన అనుగ్రహం కోసం చేసేటువంటిది. మరొక మాట చెప్తా, మీరు ఉపవాసం అంటారు, రాత్రికి అల్పాహారం అంటారు, ఏదో అంటారు, లేదంటే 24 గంటలు నేను ఉపవాసం ఉంటాను మర్నాడు తింటా అంటారు. ఎక్కడో ఏదో వంటాకం వాసన వస్తుంది, ఆఘ్రాణం ముక్కు పీలుస్తుంది, నోట్లో వెంటనే 4 మీద నీళ్లు ఊరతాయి, రావా, అయిపోయింది, తత్స బ్రహ్మార్పస్తు. అటువంటి ఉపవాసం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. అదే కడుపుకి అధికంగా కాకుండా మితంగా తిని మీరు కూర్చుంటే మీకు ఇష్టమైనటువంటి కూర ఏది చేస్తున్నప్పటికీ కూడా కడుపులో మనకు ఒక రకమైన చికాకు వచ్చేస్తూ ఉంటుంది, అక్కడి మనం పక్కకి వెళ్ళిపోతాం. కాబట్టి అంటే మనకు తినేటువంటి పదార్థం మీద వ్యామోహం లేకుండా కడుపు నింపుకొని భగవంతుడి దగ్గర కూర్చొని చేసుకుంటేనే మనకు ఆ ఫలితం అనేటువంటి సంప్రాప్తం అవుతుందమ్మా. జాగరణ 24 గంటలు అది వృద్ధులకు, బాలులకు, గర్భవతులకు అవసరం లేదమ్మా. ఏదైనా వ్యాధిలో ఉన్న వాళ్ళకి ఈ నలుగురికి జాగరణ అవసరం లేదు. ఆ నలుగురు ఉన్నంతసేపు ఉండి వాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు. యంగ్స్టర్స్ ఉంటారు, ఉండగలిగినటువంటి శక్తి సామర్థ్యం గలవారు ఉంటారు, వారికి మాత్రమే జాగరణ. ఎందువలన జాగరణ అంటే జన్మతః శివరాత్రి, జన్మతః శివరాత్రి. ఈ 364 రోజులు సమృష్టిగా దోషాలు చేసేస్తూ ఉంటాం. ఆ ఒక్క రాత్రి సమిష్టిగా అర్చన చేస్తే ఈ 365 రోజులు చేసినటువంటి దోషాలన్నీ కూడా ఆ రాత్రి తెల్లవారి సూర్యోదయం ఉదించినప్పుడు మొత్తం నిర్వీర్యం అయిపోతాయి. కనుక అత్యమంటారు. దానికి తోడు చంద్ర నక్షత్ర ప్రభావం చేత చాలా మంది యొక్క మనస్సు ఆ రాత్రి తెల్లవారులు 8 రోజుల నుంచి, అష్టమి నుంచి జాగ్రత్తగా ఎవరైతే కనుక చేసుకుంటూ వస్తారో ఖచ్చితంగా శివరాత్రి మర్నాటికల్లా వాళ్ళ యొక్క గుండెల్లో ఉండేటువంటి బరువు అలా తీసి పక్కన పెట్టేస్తాడు శివుడు. ఎందువల్లనంటే కొన్ని ఇట్లా అనుసంధానం ఉంటుందమ్మా. ఈశ్వరుడు నెత్తి మీద చంద్రుడు ఉంటాడు. చంద్రుడి యొక్క స్థితే మనఃకారకుడు. మనస్సును చికాకు చేయాలన్నా, ప్రశాంతంగా ఉంచాలన్నా, మనిషిని ఇబ్బంది పెట్టాలన్నా, ఏం చెయ్యాలన్నా దానికి మూలకారకుడు చంద్రుడే. చంద్ర నక్షత్ర ప్రభావంతో వచ్చింది. అష్టమి నుంచి మొదలు పెట్టమని చెప్పాం. సంహార భైరవుడు అంటే 8వ భైరవుడు. 80వ సంవత్సరం వచ్చింది, 1880. అష్టమి నుంచి ఇక్కడికి 8 రోజులు. అష్టమి చంద్ర విభ్రాత దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభ విశేషగా అని చెప్పి మనకి లలితా సహస్రనామంలో కూడా చెప్పబడి ఉన్నది. అష్టమి రోజు నాడు చంద్రుడిని ఆరాధన చేయటం మొదలుపెట్టి అమావాస్యగా ఆరాధన చేసినట్లయితే అష్ట విధములైనటువంటి రుగ్మతుల్ని ఆయన తీసి పక్కన పడేస్తాడు. 8 రాత్రులు 9 ఉదయం. మొత్తం అతన్ని ఎవరైతే కనుక అష్టమి నుంచి ఈ 8 రోజుల పాటు
ఈశ్వరారాధన చేసుకుంటూ వస్తారో వాడి యొక్క జీవితం పర్యంతం ఉమ్, ఆ చంద్రుని యొక్క అనుగ్రహం వల్ల మనస్సులో అశాంతి అనేటువంటి మాటకి తావు లేకుండా ఆ 9వ రోజు ఉదయానికల్లా భగవంతుడు చేసి పెడతాడమ్మా. ఓకే. ప్రత్యక్షంగా నిదర్శనంగా చూడవచ్చు ప్రతి ఒక్కరు. శివరాత్రి రోజు దానాలు కూడా చెయ్యాలి అని కొంతమంది అంటుంటారు, ఇది వాస్తవమేనా గురుగారు? ఏ దానాలు ఎవ్వరికి ఏమి చేయవలసిన అవసరం లేదమ్మా. అవసరం లేదు. శివరాత్రి రోజు నాడు మన సమయం మొత్తం శివుడికి దానం చేస్తే చాలు. ఓకే. మన సమయాన్ని, మన శారీరక కష్టాన్ని, మానసిక కష్టాన్ని అన్నిట్లోని ఆయనకి ధారపోయింది. ఆయనకి దానం ఇచ్చేసేసింది. ఉమ్, ఆయన సిద్ధంగా ఉన్నాడు తీసుకోవడానికి. కొంగు పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇవ్వు, నేను తీసుకుంటా. ఉమ్, 8 రోజులు, రోజుకొకటి వదిలే, నేను రోజుకొకటి తీసుకుంటా. 9వ రోజు కల్లా నవవిధ శాంతులు నేను నీకు ఇస్తా. నవవిధ శాంతి. శాంతులు నేను నీకు ఇస్తా. అష్ట ఐశ్వర్యాలు నీకు నేను ప్రసాదిస్తా. కానీ ఈ 8 రోజుల పాటు మాత్రం రోజుకొకటి నువ్వు నాకు వదిలేసి ఉమ్, అని చెప్పాడు ఆయన. అంటే అది చేయండి వదిలేయటం ఇప్పుడు. అంటే లోపాల అంతే కదా. ఎవరిలో ఉన్న లోపాలు వాళ్ళు. మనలో ఉన్న లోపం ఏంటి? ప్రధానంగా నాకు నువ్వు ఉపయోగపడాలి, నీ అవసరానికి నేను మాత్రం ఉపయోగపడను. అబ్బాయి నాకు చాలా కొంచెం హడావిడి లేదో చెప్పుకుంటాను. ఆత్మస్థుతి పరనింద, నాకు నేను గొప్పవాడిని ఎదుటి మనిషి మీద చూపిస్తాం. ఇటువంటివి వదిలేసుకో. ఓకే. నీ గురించి ఒక మనిషి ఆలోచించంటే ఆ మనిషి గురించి నువ్వు ఆలోచించలేదు అని అంటే దానికి మించినటువంటి కృతజ్ఞత లేదు కదా. కాబట్టి నీకు ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చాడు. ఆ మంచి మీకు రుణానుబంధం అంటే తెలుసమ్మా. ఉమ్, మనిషి చనిపోయినప్పుడు బంధువులతో పాటు స్నేహితులు, పరిచయస్తులు కూడా వచ్చి నోట్లో బియ్యం వేసి వెళ్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఆ ఆ మనిషి ద్వారా నా కుటుంబంలో ఎవరో ఒకరు గ్లాసులు మంచిలు తాకుండా వచ్చేమో. ఉమ్, అంటే మా నాన్నగారికి పరిచయమైన, సో మా నాన్నగారికి పరిచయం అంటే మా నాన్నగారికి ఆయనకి ఏదైనా లావాదేవీలు ఉండవచ్చు. అవును. ఎవరికి ఎవరి వాళ్ళు తెలియదు. తెలీదు. మా నాన్నగారు నాకు చెప్పారు, ఆయన నాకు చెప్పారు, ఎవరికి తెలియకపోవచ్చు. ఉమ్, ఆ రుణం అనేటువంటిది ఏ రకంగా అయినా సరే నన్ను బట్టి పీడిస్తూ ఉంటుంది. కనుక ఆయన చనిపోయారని తెలిసింది కాబట్టి ఆ చనిపోయినప్పుడు ఆ బియ్యం తీసుకెళ్ళి నోటి దగ్గర వదిలేసేసి పాదాల దగ్గర వదిలేస్తే దాంతో రుణం తీర్చుకుంటూ ఉంటారు. ఉహు, అంటే మనం ఎవరి దగ్గర ఒక్క గ్లాసులు మంచినీళ్ళు తాగినా ఉమ్, జీవితకాలం వాళ్ళకి మనం రుణం ఉన్నట్టే. వాళ్ళు చనిపోతే తప్ప రుణం మనం తీర్చుకోలేము. ఆ కారణం చేత మనలో ఉన్నటువంటి లోపాలు ఇవే. నేను గొప్పవాడిని, నువ్వు అట్లా ఇట్లా ఏదైతే అంటామో ఆ లోపాలను మొత్తం ఆయనకు వదిలేసేసేయండి. ఓకే. ఆయన తీసేసుకుంటాడు. ఆ తీసేసుకోవాలంటే మనకు ఏదో తెలుసో తెలియకుండా ఎక్కడైనా ఏదైనా రుణాలు ఉంటే అక్కడితో మొత్తం నిర్వీర్యం అయిపోతాయి. 9వ రోజు ఉదయం అనగా మహాశివరాత్రి మర్నాడు ఉమ్, 26 మహాశివరాత్రి 27 ఉదయానికల్లా అనంత సంపదల్ని భగవంతునికి అనుగ్రహంగా ఇస్తాడు. ఉమ్, అది నువ్వు తినడానికి కొంచెం టైం పడుతుంది. తినడానికి మీరు ఒక గింజ బతి పెట్టారు, కాస్త టైం పడుతుంది. అది మొక్క వచ్చి పళ్ళు వచ్చి మనం తినాలి అంటే. అవును. కాదు, నేను గింజ పాతి పెట్టాను, ఏ రోజుకి ఆ రోజు నేను గొడవ తీసి చూస్తా అంటే అసలే ఉండదు ఉండదు. ఫలితం. లేదు, వెంటనే పెరిగి పెద్ద పళ్ళు బకెట్ నీళ్ళకి వస్తే. కాబట్టి ఆయన నీకు ఫలితం ఇచ్చేస్తాడు. ఆ ఫలితాన్ని నువ్వు పొందే విధానం ఉంటుంది. ఉమ్, కాస్త నీకు ఓపిక అవసరం. ఆ ఓపిక పడితే నీ వంశం మొత్తం ఆ ఫలం పొందుతుందమ్మా. అంతటి గొప్పది ఈ శివరాత్రి అయితే మాత్రం. ప్రతి ఒక్కరూ దీన్ని జాగ్రత్తగా అనుసరించి అర్థం చేసుకొని ఆచరించి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా నిర్వీర్యం మనం చేయించి ఆయన యొక్క అనుగ్రహం మనం తీసుకోవాలి. ఆగ్రహాన్ని నిర్వీర్యం చేయించి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం తీసుకోవాలి. పొందాలమ్మా. పొందాలంటే అష్టమి నుంచి 8 రోజుల పాటు కూడా 5 నిమిషాలే చెయ్యి. ఉమ్, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఒక 5 నిమిషాలు స్వామివారి దగ్గర ధ్యానం చేసి, తండ్రి ఉమ్, నా దగ్గర ఉన్నటువంటి ఎన్ని రకాలైనటువంటి లోపాలు అనేవి తెలీదు. ఉమ్, అందులో ముందుగా నేను నా అవసరానికి కొన్ని అబద్ధాలు చెప్తుంటా. ఉమ్, నా అవసరం కోసం చేసే పనులు వదిలేస్తాను తండ్రి. ఇంకా జీవితంలో మళ్ళీ నువ్వు నీ అవసరం కోసం ఏ పని చేయొద్దు. ఉమ్, అంటే నీకు అవసరం వచ్చింది అని చెప్పి ఎదుటి మనిషిని మాట్లాడటము, అవసరం లేకపోతే మాట్లాడటం అనేది ఇవి చేయొద్దు ఇంకెప్పుడు జీవితంలో. ఓకే. మరలా నువ్వు చేసావా అంతకంతా ప్రాయశ్చిత్తం పాపం ముట్టగొట్టుకుంటావు. ఉమ్, ఏదైతే వదిలేసావో అది నువ్వు మళ్ళీ ముట్టుకోవద్దు. ఓకే. ముట్టుకోగలిగావా అంతకి 10 రెట్లు కొడుకు. అనుభవించక తప్పదు. అది విషయం. సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా మహాశివరాత్రి ఈసారి ఇంత గొప్పగా రాబోతుంది అన్న విషయం వింటుంటేనే చాలా ఆనందంగా ఉంది. అంటే ఆయన ప్రసన్నం చేసుకోవాలి అని అంటే ఆయన కోపం తగ్గించడం, ప్రసన్నం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మంచి విధానాన్ని తెలియజేశారు.